హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ టెట్ 2024 ఈరోజు అనగా 29/2/2024 ఆఫ్టర్నూన్ సెషన్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్జిటి పేపర్ 1 బిట్స్ అన్నమాట ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో నేను ఎప్పుడు వీడియో పెట్టానా అని వెయిట్ చేయకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూసుకోవచ్చు వెంటనే ఓపెన్ చేసి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కైలాసనాథ దేవాలయం ఎక్కడ ఉంది అని ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బొబ్బిలి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, తలలో నాలుక జాతీయం ఇచ్చారు బిట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. ఈ రంగాలపైన ప్రతి సెషన్లో బిట్ అడుగుతున్నారు. సో మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం యొక్క స్పష్టీకరణలు అనేవి కంపల్సరీగా చదువుకొని వెళ్ళాలి. ఒక బిట్ కంపల్సరీగా మనకి మెథడాలజీ నుంచి కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ జల దినోత్సవం మార్చి 22 వరల్డ్ వాటర్ డే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది. మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం అనమాట ఏదని అడిగారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, అండం శుక్రకణం కలయిక గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, విస్థాపన వ్యవసాయంకు వివిధ పేర్లు ఉంటాయి కదా వివిధ ప్రాంతాల్లోని, జూమ్ వ్యవసాయం అని, పోడు వ్యవసాయం అని, అందులో కానిది ఇచ్చారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ జల విద్యుత్ అభివృద్ధి చేసిన దేశం ఏది. నెక్స్ట్ 10th క్వశ్చన్, అధిక మొత్తంలో ఉన్న వస్తువులను పంపిణీ చేయడం అంటే ఏమిటి అని అడిగారు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, మౌర్యుల పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం. ఇది కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం గ్రంథం అయి ఉండొచ్చు, ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, చామ్స్కీ సిద్ధాంతం గురించి బిట్ ఇచ్చారు. ప్రతి సెషన్లో దీని గురించి అడుగుతున్నారు, సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, ఫస్ట్ కృత్రిమ దారం ఏది. నెక్స్ట్ 14th క్వశ్చన్, అస్మక ఏ నదీ తీరాన ఉంది. దక్షిణ భారతదేశంలోని ఏకైక రాజ్యం అస్మక కదా, ఇది ఏ నదీ తీరాన ఉంది అని అడిగారు. నెక్స్ట్ 15th క్వశ్చన్, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అనేది ఏ పాలన. నియంత పాలన, నిరంకుశత్వ పాలన, ఇది ఉంటుంది కదా రాజరికం, ఇవన్నీ దీని కిందకు వస్తే ఆప్షన్స్లో ఉన్నదాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్, శాశ్వత శిస్తు ఎవరు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 17th క్వశ్చన్, కస్కుట అనేది ఏమిటి. పరాన్నజీవి, ఇది పరపోషకం కదా, పరాన్నజీవి, ఇది ఆప్షన్ బట్టి చెప్పాలి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏమి ఇచ్చారో తెలీదు. కస్కుట అనేది ఏమిటంటే పరాన్నజీవి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, కొండపల్లి కోట ఎవరు కట్టారు. నెక్స్ట్ 19th క్వశ్చన్, కుమార శతకం ఎవరు రాశారు. పక్కి అప్పల నరసయ్య గారు రాశారు. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూడండి, తెలుగు పద్యాలను ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు. ఇక్కడ ఏ పద్యాలు అనేది తెలియాలి, సుమతి శతకం పద్యాలా లేకపోతే వేమన పద్యాలా అనేది అక్కడ క్వశ్చన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి, రక్షణ తంత్రాల బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ చదువుకోవాలి. రక్షణ తంత్రం అన్నీ గుర్తుపెట్టుకోండి, ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ 22, ప్రాథమిక అవసరం ఏవి. కొన్ని ఆప్షన్స్ ఇస్తారు కదా, 4 ఆప్షన్స్లో ప్రాథమిక అవసరం అనేది ఏదో గుర్తించాలి. ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు ఉంటాయి కదా, సో అందులో మనకి ప్రాథమిక అవసరం ఒకటి ఇస్తారు, మిగతావి గౌణ అవసరాలు వస్తాయి. సో ప్రాథమిక అవసరం అనేది ఏంటో ఆప్షన్ బట్టి మనం టిక్ పెట్టాలి. నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి, డింగ్ డాంగ్ వాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఎలమి అర్థం ఏమి, దాని అర్థం అడిగారు, ఎలమి పదానికి అర్థం. నెక్స్ట్ 25th క్వశ్చన్, చైతన్యం నానార్థాలు అడిగారు. నెక్స్ట్ కామాని ఏమంటారు. ఫుల్ స్టాప్ని అయితే వాక్యాంత బిందువు అంటారు, కామాని ఏమంటారు, ఆచార్యాధికం ఏమంటారు, ఇవన్నీ 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఆ పేజ్లో ఉంటుంది చూడండి ఒకసారి. 27th క్వశ్చన్ చూడండి, ఉత్పలమాల గణాలు బర్ణ బబరవ ఉంటుంది. మార్నింగ్ సెషన్లో అయితే చంపకమాల గణాలు ఇచ్చారు నజ్బజ్ జజ్రా, అలాగే శార్దూలం, మధ్యమం, అవి కూడా ఒకసారి చూసుకోండి. గణాలు, వాటి అక్షరాలు అవన్నీ తెలుసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి 28th క్వశ్చన్, సరళాలను గుర్తించండి అని ఇచ్చారు. నెక్స్ట్ 29 క్వశ్చన్ చూడండి, సంశ్లిష్ట అక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్టాక్షరం ఇలా గుర్తించమంటారు కదా, సో ఆప్షన్స్ బట్టి గుర్తించాలి. నెక్స్ట్ 30th క్వశ్చన్, వృద్ధి సంధి గురించి ఒక బిట్ ఇచ్చారు. 31 క్వశ్చన్, తృతీయ తత్పురుష పైన ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ 32 క్వశ్చన్, వృత్యానుప్రాస అలంకారం పైన ఒక బిట్ ఇచ్చారు, అలంకారాలు. నెక్స్ట్ 33, కథనం పద్ధతి ఎవరు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 34,
ఎర్రని చీరలో విశేషణం ఏంటి అని గుర్తించమన్నారు. నెక్స్ట్ 35 ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ పైన ఒక బిట్ ఇచ్చారు. 36 క్వశ్చన్ చూడండి. ఎంటర్ప్రైజ్ స్పెల్లింగ్ అడిగారు. నెక్స్ట్ 37 క్వశ్చన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఒక పైన బిట్ ఇచ్చారు. అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాయమన్నారు. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ పైన ఒక బిట్ ఇచ్చారు. 39 చూడండి. ఎమోషన్స్ని తెలియజేసే సెంటెన్సెస్ ఏవే అని అడిగారు. నెక్స్ట్ 40 టెన్స్ పైన ఒక బిట్ ఇచ్చారు. నేను ప్రతి సెషన్స్లో జరిగే బిట్స్ అనేవి ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు అందరికీ బాగా యూజ్ అవుతాయి. స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు కదా, టెట్ ఎగ్జామ్స్, వారు కూడా ఈ ముందు సెషన్స్ జరిగిన సైకాలజీ ఇంగ్లీష్ బిట్స్ అనేవి చూసుకోండి. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.